హలో అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాముడు. గోదావరిలో అరుదుగా దొరికే చీరమేనుతో రెసిపీ చేస్తున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా బాండీ తీసుకుని అందులో 3 గరిటెల ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక 1 కప్పు సన్నని ఉల్లి తరుగు వేసుకోవాలి. ఇలా వేసుకుని 1 నిమిషం పాటు కలిపి మూత పెట్టి 80% కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసి 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. చిక్కుడుకాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేగించుకొని 7-8 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చీరమేనుని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు చీరమేనుని మొత్తం కలిపేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఆగి తగినంత కారం వేసుకోవాలి. నాకైతే 4 టేబుల్ స్పూన్ల కారం పట్టింది. చీరమేను కొంచెం నీచు ఎక్కువ ఉంటుంది కాబట్టి కారం ఎక్కువనే పడుతుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని 4-5 రెమ్మల కరివేపాకు, హాఫ్ లెమన్ని ఇందులో స్క్వీజ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసి చీరమేనులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయి పొడి పొడిగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకుని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయి చీరమేను చిక్కుడుకాయ ఫ్రై రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.